అందరికీ దిస్ ఇస్ వంశిత. వెల్కమ్ టు సోషల్ హబ్ తెలుగు ఛానల్. ఈరోజు మనతో ఉన్న ఫోక్ సింగర్ మహేష్ అన్న. నమస్తే అన్న. నమస్తే చెల్లెమ్మ. బాగున్నారా? బాగున్నా. మీరు ఎట్లున్నారు? బాగున్నారా? అయితే మీకు ఏ వయసులో ఇట్లా పాటలు పాడాలని అనిపించింది? నేను 7th 8th చదువుకున్నప్పటి నుంచి ఈ పాటల మీద కొంచెం నాకు ఇంట్రెస్ట్. మా నాయన కూడా ఒక సింగర్, ఆయనతో పాటు నాకు ఈ అంటే వంశపారపర్యంగా రావడం జరిగింది. మా నాయన కూడా యక్షగానం భాగవతం కళాకారుడు. మా నాయన ద్వారా నాకు ఈ పాటలు అబ్బినాయి. ఇప్పుడు ఈ పాటల ప్రస్తావన మీరు ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? నేను ఈ పాటల ప్రస్తావన ఇంట్లో ఉన్నప్పుడు పాడేది స్కూళ్ళల్లో, కానీ పబ్లిక్ బయటికి రావడం మాత్రం ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి అప్పటి నుంచి ఈ పాటలు నేను బయటికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కొన్ని రోజులు అట్లా సాగుతూ తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం అమరవీరుల సాంగ్ ఒకటి. ఓకే, తప్పకుండా. జోహార్లు తెలంగాణ యోధులారం, అఖండ వీరాస్త కంకణ శూరులారం, కరపాదములు తెగి ఉరుముతున్న తూటాలు పడి మరతు పాకుల ముందు ఒరుగుతున్న ఎత్తిన సుత్తి కొడవలి జెండ దింపనెరుంగని రణధీరులారా, మరణముందిన వీర సమాధులుండే, మరణముందిన వీర సమాధులుండే, ఒరిగి ఉన్న ముని మీసముండే, దాటిపోలేరు నేటి తరుణముందు ఎత్తరా నాటి తెలంగాణ ఎర్ర జెండా, నాటి తెలంగాణ ఉద్యమ బాట. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వేరు తెలంగాణ పొరులో నేలరాలిన తారలు. పొద్దు పడుపులు పత్తి కడుపులు పోరుల పదునెక్కిపోయిన యుధాలు, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వేరు తెలంగాణ పొరులో నేలరాలిన తారలు. అట్లా పాడుకుంటూ ఉద్యమంలో కొనసాగిన. ఇప్పుడు చాలా చాలా బాగా పాడారన్న. ఇప్పుడు మీరు ఇట్లా ఉద్యమం చేసి ఇట్లా పాటలు పాడారు కదన్న, మీకంటూ ఏదైనా ఒక పాట పేరు తెచ్చి ఉంటుంది కదా? అవును. ఆ పాట ఏ పాట? నేను ఉద్యమ ప్రస్తావన జరుగుతున్నప్పుడు నాకు ఒక శ్రీకాంత్ అన్న అని ఒక తను పరిచయం అయ్యాడు. ఆ అన్న నాకు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు పరిచయం అయ్యాడు. మరి అన్న ఆ రోజు నుంచి నాకు కలవలేడు. ఆ అన్న నేర్పిన పాట అమ్మ పాట. ఆడపిల్లలు పుట్టిన తర్వాత, అంటే ఇప్పుడు నడవట్లేదు కానీ గత బ్యాగ్ తీసుకుంటే పుట్టగానే పిల్లలని అమ్ముకోవడం జరిగింది. దాని మీద ఒక పాట, నాకు పేరు తెచ్చిన పాట. రక్తపు మాంసములను ముద్దగా చేసి అమ్మ ప్రాణమే ఊపిరిగా పోసి, అమ్మా అమ్మా 9 నెలలు మోసి పురిటి నొప్పులను తీసి పదిలంగా బొడ్డును కోసి చనుబాలకు దూరం చేసి అంగట్లోన బొమ్మలను చేసి అమ్ముకొని సొమ్ము చేసుకుంటుండ్రు. ఓ అమ్మ నాన్నలారా మీరు ఆలోచించండి, కమ్మని ప్రేమ పంచలేరా కాస్తైన కరుణన్న చూపండి. ఓ అమ్మ నాన్నలారా మీరు ఆలోచించండి, కమ్మని ప్రేమ పంచలేరా కాస్తైన కొంచెమైన
దయ చూపలేరా పెంచే మార్గమే కానరాదా కన్న పేగు ఏ కొట్టుకోదా పేగు బంధమే యాది రాదా తలకు స్నానంబు పోసి కంటికి రెప్పోలగాసి పొత్తిళ్ళల్లో అదుముకొని గుండె కూటిలింత చోటు వలేరా ఓ అమ్మ నాన్నలారా మీరు ఆలోచించండి కమ్మని ఓ అమ్మ నాన్నలారా మీరు ఆలోచించండి కమ్మని మాతృత్వమే మంట కలిసిందా మానవత్వమే జారుకుందా మనసన్నది దూరమయ్యిందా అది నీకు భారమయ్యిందా బతుకులను బేరం చేసి బంధువులను రెండుగా మార్చుతుండ్రు ఓ అమ్మ నాన్నలారా మీరు ఆలోచించండి కమ్మని ప్రేమ పంచలేరా కాస్తైన కరుణన్న చూపండి ఓ అమ్మ నాన్నలారా మీరు ఆలోచించండి కమ్మని ప్రేమ కరుణన్న చూపండి చెట్టు మీద పక్షుల జోడు ముచ్చటైన చక్కని జోడు కట్టుకున్న గడ్డి గూడు కానరాద కండ్లకు నేడు కాటు కల్లే కాసుల కోసం పశువు పక్షుల కన్నా ఈనమవుతుండ్రు ఓ అమ్మ నాన్నలారా మీరు ఆలోచించండి కమ్మని ప్రేమ పంచలేరా రసైన కరుణన్న చూపండి ఓ అమ్మ నాన్నలారా మీరు ఆలోచించండి కమ్మని ప్రేమ పంచలేరా కాస్తైన కరుణన్న చూపండి కమ్మని ప్రేమ పంచలేరా కాస్తైన కరుణన్న చూపండి కమ్మని ప్రేమ పంచలేరా కాస్తైన కరుణన్న చూపండి ఒక తల్లి 9 నెలలు బిడ్డని కడుపులో ఒక రక్తం ముద్దగా పెట్టుకొని 9 నెలలు మోసి ఆ బిడ్డ బయటకు వచ్చినాక కూడా అంతే అల్లరి ముద్దుగా పెంచుకొని ఇద్దలా అమ్ముకోవడం అనేది చాలా బాధాకరమైన విషయము ఏ తల్లి కూడా అది భరించలేనిది కొంతమంది రచయితలు గొప్ప గొప్ప రచయితలు రాయడం వల్ల మనం తెలుసుకున్నాం ఆ పాట నాకు తమ్ముడు ఇచ్చాడు ఎక్కడున్నా కూడా శ్రీకాంత్ తమ్మునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాట నాకు చాలా గుర్తింపు తీసుకొచ్చిన పాట అదేవిధంగా మా ఛానల్ తరఫు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ మరి అది కాకుండా మన అన్న ఇంకో మిత్రుడు గుర్లింగం అని ఆడపిల్ల కడుపులోనే అప్పుడు కన్న తర్వాత అమ్ముకునేది కానీ ఇప్పుడు ఆడపిల్లని తెలవగానే కడుపులోనే స్కానింగ్ తీసి కత్తిరిచ్చేస్తారు అంటే తీసేస్తారు కొడుకు అయితే తీసుకుంటారు బిడ్డ అయితే తీసేస్తారు దాని మీద కూడా చక్కని పాట మా అన్న గుర్లింగం అన్న రాసిండు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆ పాట ఒకసారి పాడుకుందాం ఆడపిల్లను నేను బ్రతకని ఎండమ్మ ఉయ్యాలా ఉయ్యాలా నేను లేకపోతే మనిషి మనగడ ఉండేదయ్యాలా ఈరోజు స్త్రీ లేకపోతే నిజంగా కూడా సృష్టి లేదు లేదు అమ్మ పాటలో ఎంతోమంది వర్ణించారు కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలు పుట్టాలి పుట్టకుండానే కొంతమంది ఎంత కఠిన చట్టాలు తీసుకొచ్చినా కూడా ఇంకా కొంతమంది ఇలా చేస్తారు దాని మీద ఈ పాట ఆడపిల్లను నేను బ్రతకని ఎండమ్మ ఉయ్యాలా నేను లేకపోతే మనిషి మనగడే ఉండేదయ్యాలా ఆడపిల్లను నేను బ్రతకని ఎండమ్మ ఉయ్యాలా ఉయ్యాలా నేను లేకపోతే మనిషి మనగడ ఉండేదయ్యాలా నేను లేకపోతే మనిషి నేను లేకపోతే మనిషి మనగడ ఉండేదయ్యాలా నేను లేకపోతే కంప్యూటర్ వచ్చింది అమ్మా కడుపులోనే గుర్తుపడుతున్నదమ్మా కంప్యూటర్ వచ్చింది అమ్మా కడుపులోనే గుర్తుపడుతున్నదమ్మా
కదులుతున్న పిండాన్ని కత్తులతో చిదిమేసేనమ్మా కదులుతున్న పిండాన్ని కత్తులతో చిదిమేసేనమ్మా అమ్మా అమ్మా బతకని ఎండమ్మ ఇయ్యాల ఊగని ఎండమ్మ ఉయ్యాల బతకని ఎండమ్మ ఇయ్యాల ఊగని ఎండమ్మ ఉయ్యాల బతకని ఎండమ్మ ఇయ్యాల ఊగని ఎండమ్మ ఉయ్యాల బతకని ఎండమ్మ ఉయ్యాల ఊగని ఎండమ్మ ఉయ్యాల ఆడపిల్లను నేను బ్రతకని ఎండమ్మ ఉయ్యాల నేను లేకపోతే మనిషి మనగడ ఉండేదయ్యాలా నేను లేకపోతే మనిషి మనగడ ఉండేదయ్యాలా నేను చదివే చదువులమ్మా నా మగని చదువు కంటే తక్కువ ఉండాలంటమ్మా నేను చదివే చదువులమ్మా నా మగని చదువు కంటే తక్కువ ఉండాలంటమ్మా చదవనియరే అమ్మా సక్కంగా బడికి పంపారెందుకమ్మా చదవనియరే అమ్మా సక్కంగా బడికి తోలారెందుకమ్మా అమ్మా సక్కంగా బడికి తోలారెందుకమ్మా అమ్మా చదవని ఎండమ్మ ఇయ్యాల ఎదగని ఎండమ్మ ఇయ్యాల చదవని ఎండమ్మ ఇయ్యాల ఎదగని ఎండమ్మ ఉయ్యాల చదవని ఎండమ్మ ఇయ్యాల ఎదగని ఎండమ్మ ఉయ్యాల చదవని ఎండమ్మ ఇయ్యాల ఎదగని ఎండమ్మ సూపర్ అసలు నిజంగా ఇది నాకు కాదు సూపర్ అనేది పాడడం నేను రాయడం మాత్రం గుర్లింగం యాదవ్ అని మా అన్న రాసిండు లిరిక్స్ కూడా చాలా అంటే చాలా నిజంగా ఒక ఆడపిల్ల జీవితంలో జరుగుతున్న అట్లాంటి సందర్భం రాసిర్రు చాలా బాగా రాసిన అన్న కూడా ఓకే ధన్యవాదాలు గుర్లింగం అన్నకి మా ఛానల్ తరపున థ్యాంక్ యూ సో మచ్ అన్న చాలా అద్భుతమైన పాట రాసిరు ఆడపిల్లల కోసం ఇంత అద్భుతమైన పాట నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంతసేపు సామాజిక గీతాలు ఉద్యమ పాటలు ఆడపిల్ల పాటలు పాడుకున్నాం కదన్న ఇప్పుడు మా కోసం మంచి ఫోక్ పాట పాడు తప్పకుండా ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఈ కళాకారుల ఒక బాధ కళాకారుల వల్ల నా బాధే ఇంటికాంచి బయలుదేరగానే బ్యాగ్ వేసుకొని బండి వేసుకొని బయలుదేరగానే డప్పు కొట్టే రవెన్న ఉంటాడు రవెన్న దంటకు పోగానే నా మొగడు ఇంటికి వచ్చే వరకు ఎన్ని రూపాయలు సంపాదించుకొస్తాడని ఇంటికాడ పిల్లలు తహతహలు ఆడుతురు దాని మీద చిన్న కాన్సెప్ట్ మీద అన్న గురువయ్య చింత గురువయ్య అని ఒక అన్న ఉండే అప్పుడు నాకంటే సీనియర్ కళాకారుడు ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను ఈ పాట ఆ పాట కొంచెం అదే నా జీవితానికి దగ్గరగా ఉంది కాబట్టి ఈ జానపదం పాడడానికి రెడీగా వద్దంటే వినదోయమ్మా నా ముద్దుల పెళ్ళం మంకు పట్టు వదలదు ఏందమ్మా నా ముద్దుల పెళ్ళం ఏమొద్దంటుందంటే ఇవాళ నేను తెచ్చిన రూపాయలన్నీ తెల్లారిసరికి ఏదన్నా ఒకటి కొనాలని రెడీగా పెడుతుంది ఈ తెచ్చినవన్నీ పైసలన్నీ అన్న ఒక్కడ ఖర్చు పెట్టాలి ఏంది వద్దంటే వినదోయమ్మా నా ముద్దుల పెళ్ళం మంకు పట్టు వదలదు ఏందమ్మా నా ముద్దుల పెళ్ళం వద్దంటే వినదోయమ్మా నా ముద్దుల పెళ్ళం మంకు పట్టు వదలదు ఏందమ్మా నా ముద్దుల పెళ్ళం వద్దంటే వినదోయమ్మా నా ముద్దుల పెళ్ళం మంకు పట్టు వదలదు ఏందమ్మా నా ముద్దుల పెళ్ళం వద్దంటే మంకు పట్టు వదలదు ఏందమ్మా ఆ టీవీ అంటది కూలర్ అంటది కూసొని ఊగే ఊయలంటది వంట చేయుటకు గ్యాసు అంటది అప్పెంతైనా తెమ్మనంటది అప్పెంతైనా ఆ టీవీ అంటది కూలర్ అంటది కూసొని ఊగే ఊయలంటది వంట చేయుటకు గ్యాసు అంటది అప్పెంతైనా తెమ్మనంటది తెమ్మనంటది అప్పెంతైనా తెమ్మనంటది ఓ
పెళ్ళవా మన కాడ పశలు లేవే ఎవడు అప్పిత్తలేడు అంటే ఇంటలేదు. పక్కింటోళ్ళతో పోటీ పడుతుందమ్మో నా ముద్దుల పెళ్ళం పరుపు మంచం కావాలంటదమ్మో నా ముద్దుల పెళ్ళం వద్దంటే వినదోయమ్మా నా ముద్దుల పెళ్ళం మంకు పట్టు వదలదు ఏందమ్మా నా ముద్దుల పెళ్ళం. ఇంత కష్టపడి అటో ఇటో ఆ పరుపు గ్యాసు అన్నీ తెచ్చిండ్రా. తెచ్చినాక మళ్ళీ ఊకుంటుందా? ఊకోదు. ఇక ఇయ్యాల బాయ్ పెళ్ళి అయ్యి గిన్ని రోజులు అవుతుంది. ఒక కొడుకు ఒక బిడ్డ పుట్టిరు నాకు చాలన్న. ఏమంటుంది అనుకున్నావు? ఏమంటుంది? నా సంపాదన ఇదే ఎక్కువనే, నిన్ను చాలుడు ఆ పోరగాళ్ళని ఇద్దరు చాలుడే చాలన్న. అట్ట కాదు పక్కిటి వాళ్ళని చూసి ఇంకా మహా పోరు ఎక్కువ దీనికి. వద్దు వద్దని ముద్దుగా చెప్పిన నెత్తి నోరునే గొట్టుక చచ్చిన ఒక్కరు లేదా ఇద్దరు చాలని ఎన్నిసార్లునే మొత్తుక చచ్చిన వద్దు వద్దని ముద్దుగా చెప్పిన నెత్తి నోరునే గొట్టుక చచ్చిన ఒక్కరు లేదా ఇద్దరు చాలని ఎన్నిసార్లునే మొత్తుక చచ్చిన మోసేది నువ్వాని నంది నా ముద్దుల పెళ్ళం గినుసు బుక్కులో ఎక్కాలంటుంది నా ముద్దుల పెళ్ళం వద్దంటే వినదోయమ్మా నా ముద్దుల పెళ్ళం మంకు పట్టు వదలదు ఏందమ్మా నా ముద్దుల పెళ్ళం. ఇక అటో ఇటో ముగ్గురిని కన్నా ఇప్పుడు ఇక గిన్నీస్ బుక్ అంటుంది నేను అడగద్దు రాసేలే ముగ్గురిని కన్నా ఇక చాలమ్మా అన్న. ఇక ముగ్గురిని కన్నా ఇంకా మళ్ళీ ఊకుంటుందా? ఈ పోరగాళ్ళందరూ వేసుకొని పోదామంటే తీర్థయాత్రలకు ఇక వద్దొద్దని మొత్తుకున్నారు. ఆడికే కన్నది ముగ్గురిని కన్నంగా ఇక ఏమంటుంది రేపటి నుంచి పెడుతుంది. తీర్థయాత్రలు తిరిగారు రావాలట దేవస్థానాన్ని ముగ్గురు పిల్లల్ని ఆవనేమని వేసుకుని నా సంపాదన చల్లకుండా డప్పురోగి కాడికి పోతే 500 1000 ఇస్తుండే నా సంపాదన ఆడికే సరిపోతుంది. ఇక అయిపోయింది పోదామంటే వద్దే రేపు కాదు ఎల్లుండి వచ్చే సంవత్సరం పోదామంటే ఇంటుందా? వినట్లేదు. ఏమంటుంది అనుకున్నావు? తిరుమల తిరుపతి పోతానంటది మేడారం పోయొస్తానంటది శ్రీశైలం మల్లన్న స్వామికి మొక్కుబడుల పని ఉన్నదంటది ఆ తిరుమల తిరుపతి పోతానంటది మేడారం పోయొస్తానంటది శ్రీశైలం మల్లన్న స్వామికి మొక్కుబడుల పని ఉన్నదంటది నువ్వు ఎక్కడన్నా పోలే నాతోని కాదు నా కాడ పశలు లేవే జర మామ కానీ దండం పెడుతున్నా ఇంటికాడ కూర్చో అని చెప్పిన. ఇంటదా? ఇంటలే. భద్రాచలముకు పైన బయ్యినాదో నా ముద్దుల పెళ్ళం బర్రె నమ్ముకొని బసెక్కిపోయిందో నా ముద్దుల పెళ్ళం వద్దంటే వినదోయమ్మా నా ముద్దుల పెళ్ళం ఒక్కు పట్టు వదలదు ఏందమ్మా నా ముద్దుల పెళ్ళం వద్దంటే వినదోయమ్మా నా ముద్దుల పెళ్ళం మంకు పట్టు వదలదు ఏందమ్మా నా ముద్దుల పెళ్ళం వద్దంటే వినదోయమ్మా నా ముద్దుల పెళ్ళం మంకు పట్టు వదలదు ఏందమ్మా నా ముద్దుల పెళ్ళం. ఉన్నది బాగా ఉంచుకున్నది బాగా తిరుమల పోయి గుండు గీసుకొని వచ్చిన నిన్న ఏం చేయండి రా ఓ గిన్ని బాధలున్నాయి. ఇప్పుడు ఇన్ని పాటలు పాడినావు కదన్న, అందరికీ ఊరు అనేది ఒక ఎమోషన్. ఊరు అంటే చాలా మెమోరీస్ ఉంటాయి. పక్షులు కానీ జంతువులు కానీ అక్కడ పల్లెటూరు వాతావరణం కానీ పంట పొలాలు కానీ ముసలి వాళ్ళు కానీ. సో మీ ఊరు గురించి ఒక మంచి పాట పాడు, ఊరి మీద పాట పాడు. ఓకే తప్పకుండా. ఇప్పుడు ఒకప్పుడు ఉన్న పల్లెలకు ఇప్పటికు చాలా డిఫరెంట్ ఉంది. ఈ టెక్నాలజీ మారిపోయింది. ఫోను వాడడం వల్ల ఈ వైబ్రేషన్లు ఎక్కువైపోయి ఇక్కడ ఇప్పుడు చిన్నప్పుడు చిలుకలు రామచిలుకలు పాలపిట్టలు ఇలాంటి పిచ్చుకలు మన ఇంటికి వచ్చి ఇంటికి గూడు కూడా పక్షులు గూడు పెట్టేది. ఇప్పుడు అలాంటి కలదప్పిపోయిందని దాని మీద ఒక చిన్న పాట ఉంది, దాని గురించి మనం. పాల పిట్టలు లేని పల్లెనే చూడు ఊరా పిచ్చుక లేని ఊరునే చూడు పాల పిట్టలు లేని పల్లెనే చూడు ఊరా పిచ్చుక లేని ఊరునే చూడు కాకుల గోల కరువారన్న కళ్ళ ముందే పల్లె పాడారన్న కాకుల గోల కరువారన్న పల్లె ముందే పల్లె పాడారన్న కలదప్పిపోతుందిరా మన పల్లె కన్నీరు పెడుతుందిరా పాల పిట్టలు లేని పల్లెనే చూడు ఊరా పిచ్చుక లేని
పిచ్చుకాలేని ఊరునే చూడు వందల కొద్ది మందలు ఉన్న ఆవుల గుంపులు కరువాయరా ఆవుల గుంపులు సంకురాత్రి పండుగ నాడు గొబ్బెమ్మకు పేడ కరువాయరా హరిదాసుల కథలు గంగిరెద్దుల ఆట పల్లెలో నేడు కనరావురా అయ్యయ్యో పల్లెలు నేడు ఆగమాయనేమిరా పండుగ పబ్బాలు లేక సిన్నబాయనేమిరా అయ్యయ్యో పల్లెలు నేడు ఆగమాయనేమిరా పండుగ పబ్బాలు లేక పల్లాడిల్లేనేమిరా పాల పిట్టలు లేని పల్లెనే చూడు ఊరా పిచ్చుకాలేని ఊరునే చూడు ఒకప్పుడు మన ఇంట్లో మన ఊళ్ళో ఎవరు ముసలు చనిపోతే ఈ పచ్చికేసుకొచ్చేది అనేది ఉండేది ఈ రోజులలో ఎక్కడ దూరపోయినా ఆ పచ్చి ముట్టాలంటే కాకి రావాలి లేకుంటే గోరెంక రావాలి ఇప్పుడు ఏదైనా లేదు అసలు ఏం ఈ వైబ్రేషన్ల ద్వారా ఈ ఫోన్ల ద్వారా ఇవన్నీ అంతరించిపోయి ఈ పక్షి జాతి ఈ పల్లెటూర్లు అంతా కలదప్పిపోతుంది ఒక్కనాడు ఈరోజు ఈ సమాజంలో జరుగుతున్న విషయం ఏంటంటే ఒక బీరు లేదా ఒక క్వార్టర్ సీసా ఇంత చికెన్ తెచ్చుకుంటే రోజు పండుగ అవుతుంది అసలు పండుగ అనే దానికి విలువ లేకుండా అయింది ఇప్పుడున్న సమాజంలో ఒక మనిషి కేజీ చికెన్ తెచ్చుకొని ఒక బిర్యానీ మందు తెచ్చుకుంటే ఆ రోజు పండుగ ప్రతిరోజు పండుగ చేసుకుంటే వాళ్ళకు ఈ పండుగకు విలువలు లేకుండా వెనకట ఉన్న పల్లె సంస్కృతి అంతా అంతరించిపోతుంది ఇప్పటి టీనేజ్ పిల్లలు మద్యం సేవించి బైక్ డ్రైవింగ్ చేయడము స్పీడ్గా వెళ్ళడము చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి చాలా అంటే చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి కదన్న ఈ రోడ్డు ప్రమాదాల గురించి ఒక చిన్న పాట పాడేదన్నా ఓకేరా తప్పకుండా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని రోజులు నేను సూర్యాపేట జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్లో కళా బృందంలో పనిచేయడం జరిగింది అప్పుడు రోడ్డు ప్రమాదాల మీద కూడా చాలా ప్రోగ్రామ్ చేసినాం ఒక కన్నతల్లి ఒక కొడుకు కన్నతల్లికి దూరం అయితే ఒక తల్లి కొత్తగా బైక్ కొనిచ్చి ఒకళ్ళు సడన్గా చనిపోతే యాక్సిడెంట్లో తన తల్లి ఆవేదన ఎట్లుంటుందో ఒక పాట ద్వారా చూసుకుందాం రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన కొడుకా నే కన్న కలలను కాలరాసినవు గదరా రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన కొడుక నే కన్న కలలను కాలరాసినవు గదరా నే కన్న కలలను కాలరాసినవు గదరా ముద్దుల కొడుక నిన్ను మురిపంగా పెంచిన ముద్దుల కొడుక నిన్ను ముద్దుల కొడుక నిన్ను మురిపంగా పెంచిన కానరానిలో కాలకు వెళ్ళినవు కన్నీళ్ళే మాకు మిగిలించినవు కన్నీళ్ళే మాకు మిగిలించినవు రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన కొడుక నే కన్న కలలను కాలరాసినవు గదరా నే కన్న కలలను కాలరాసినవు గదరా అతి వేగంతో గమ్యం చేరుకోలేవులే నా కొడుకు దుర్మరణం కనివిప్పు కావాలి నా కొడుకు దుర్మరణం కనివిప్పు కావాలి నా కొడుకు దుర్మరణం కనివిప్పు కావాలి విలువైన ప్రాణాలు గాలిలోన కలిసిపోతే విలువైన కన్నోళ్లకు ఉన్నోళ్లకు దూరమై సమాజానికే సాక్షిగా నిలిచినవు సమాజానికే సాక్షిగా నిలిచినవు రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన కొడుక
నే కన్న కలలను కాలరాసినవు గదరా నే కన్న కలలను కాలరాసినవు గదరా. రోడ్డు ప్రమాదాల గురించి ఇంత అద్భుతమైన పాట వాడినావు కదా, ఇప్పుడు మా కోసం మంచి ఫోక్ సాంగ్ వాడు. ఓకే, తప్పకుండా చెల్లె. ఒక బావమర్దల్లా సాంగ్. మాయదారి మాటలకు ఒళ్ళంతా మండుతుంది, మాయదారి మాటలకు ఒళ్ళంతా, అరరే మాయదారి మాటలకు ఒళ్ళంతా మండుతుంది. వాయనాలెందుకే తడకో తడక నీకు, వాయనాలెందుకే తడకో, అరరే వాయనాలెందుకే తడకో తడక. ముక్కు పుల్ల తెచ్చినాను ముందుగానే పెట్టినాను, ముక్కు పుల్ల తెచ్చినాను, అరరే ముక్కు పుల్ల తెచ్చినాను ముందుగానే పెట్టినాను. దాన్ని పెట్టమాని చెప్పవే తడకో తడక, దాన్ని పెట్టమాని, దాన్ని పెట్టమాని చెప్పవే తడకో తడక. ఆ ముక్కు పుల్ల పాడుగాను చూడబోతే రాయి లేదు, అరే ముక్కు పుల్ల పాడుగాను చూడబోతే రాయి లేదు, ఆ చూడబోతే రాయి లేదు, తిప్పబోతే శీల లేదు. దాన్ని వద్దాని చెప్పవే తడకో తడక, అరే వద్దాని, దాన్ని వద్దాని చెప్పవే తడకో తడక. ఆ మాయదారి మాటలకు ఒళ్ళంతా మండుతుంది, ఆ వాయనాలెందుకే తడకో తడక నాకు, ఆ వాయనాలెందుకే తడకో తడక. ఆ చెవుల కమ్మలెచ్చినాను గుట్టిలోన పెట్టినాను, ఆ చెవుల కమ్మలెచ్చినాను గూటిలోన పెట్టినాను. దాన్ని పెట్టమాని చెప్పవే తడకో తడక, దాన్ని పెట్టమాని చెప్పవే తడకో తడక. ఆ చెవుల కమ్మలు పాడుగాను చూడబోతే రాయి లేదు, ఆ చూడబోతే రాయి లేదు, తిప్పబోతే శీల లేదు. నాకు వద్దాని చెప్పవే తడకో తడక, నాకు నాకు వద్దాని చెప్పవే తడకో తడక, నాకు వద్దాని చెప్పవే తడకో తడక. ఇప్పుడు ఇవన్నీ పాటలు వాడినావు కదన్నా, ఈ పాటలే వస్తాయా లేకుంటే భక్తి పాటలు కూడా ఏమన్నా పాడగలుగుతారా? వస్తాయిరా. నేను కోలాటం నేర్పిన ఒక 5 సంవత్సరాలు, కరోనా రాకముందుకు ఒక 3 సంవత్సరాలు కోలాటం నేర్పిన. వందలాది మంది అమలక్కలకు ఆడతల్లులకు కోలాటం నేర్పిన. ఆ క్రమంలో భక్తి పాటలు కూడా నాకు అబ్బినాయి. ఏ పాటలైనా భక్తి పాటలు, అయ్యప్ప స్వామి కానీ, శివుని పాటలు కానీ, గణేషుని పాటలు కానీ, ఏ పాటలైనా పాడతా. ఇప్పుడు నాకు ఇష్టమైన దేవుడు శివుని పాట ఒకసారి పాడు. గంగాధరా శివ జటాధరా గౌరీ శంకర మనోహరా, వెండి కొండలు దిగిరారా శివా, నువ్వు రాకుంటే నిన్నొదిలిపోను శివా. గంగాధర శివ జటాధర గౌరీ శంకర మనోహర, గంగాధర శివ గౌరీ శంకర మనోహర, వెండి కొండలు దిగిరారా శివ, నువ్వు రాకుంటే నిన్నొదిలిపోను శివ. వెండి కొండలు దిగిరారా శివ, రాకుంటే నిన్నొదిలిపోను శివ. రారా శివ నువ్వు రారా శివ, రత్నాలగిరి వాసరారా శివ. శివ నువ్వు రారా శివ, రత్నాలగిరి వాసరా. రారా శివ నువ్వు రావా శివ, రత్నాలగిరి వాసరారా శివ. రత్నాలగిరి వాసరారా శివ, మంచు కొండలు దాటి రారా శివ, నువ్వు రాకుంటే నిన్నొదిలిపోను శివ. మంచు కొండలు దిగి రారా శివ, రాకుంటే నిన్నొదిలిపోను శివ. నువ్వు రాకుంటే నిన్నొదిలిపోను శివ. ఆ త్రిశూలధారా రారా శివ,
నువ్వు రాకుంటే నిన్నొదిలిపోను శివా రారా శివా రాకుంటే నిన్నొదిలిపోను శివా గంగాధర శివ జటాధర గౌరీ శంకర మనోహర ధర శివ జటాధర గౌరీ శంకర మనోహర గౌరీ. ఇంతసేపు మంచి మంచి సాంగ్స్ పాడారు కదన్నా మా ప్రేక్షకుల కోసం. ఇప్పుడు ఒక మంచి సాంగ్, మీకు ఇష్టమైనటువంటి సాంగ్, ఒక మంచి సాంగ్ పాడండి. తప్పకుండా ఒకటి. ఇప్పుడు సమాజం ఆ బాటలో నడుస్తుంది, ఆ బాటలోనే వెళ్ళాలి మనం అందరం అని చెప్పి ఒక మంచి పాట. ఉంటేనేమి పోతేనేమి ఓ శివయ్యా వాడు ఉండంగ పరమేమి ఓ శివయ్యా వాడు ఉండంగ పరమేమి ఓ శివయ్యా ఉంటేనేమి వాడు ఉండంగ పరమేమి ఓ శివయ్యా వాడు ఉండంగ పరమేమి ఓ శివయ్యా ఉంటేనేమి పోతేనేమి ఓ శివయ్యా వాడు ఉండంగ పరమేమి ఓ శివయ్యా వాడు ఉండంగ పరమేమి ఓ శివయ్యా ఉంటేనేమి ఓ శివయ్యా వాడు ఉండంగ పరమేమి ఓ శివయ్యా వాడు ఉండంగ పరమేమి ఓ శివయ్యా శివ శివానని వాడు శివ భజన జయని వాడు శివ శివానని వాడు శివ భజన జయని వాడు అరే ఉంటేనేమి పోతేనేమి ఓ శివయ్యా వాడు ఉండంగ పరమేమి ఓ శివయ్యా వాడు ఉండంగ పరమేమి ఓ శివయ్యా ఉంటేనేమి నారాయణ అని వాడు నమ్మి భజన జయని వాడు నారాయణ అని వాడు నమ్మి భజన జయని వాడు అరే ఉంటేనేమి పోతేనేమి ఓ శివయ్యా వాడు ఉండంగ పరమేమి ఓ శివయ్యా వాడు ఉండంగ పరమేమి ఓ శివయ్యా ఉంటేనేమి తల్లిదండ్రుల చూడని వాడు దాన ధర్మం చేయని వాడు తల్లిదండ్రుల చూడని వాడు దాన ధర్మం చేయని వాడు అరే ఉంటేనేమి పోతేనేమి ఓ శివయ్యా వాడు ఉండంగ పరమేమి నా శివయ్యా వాడు ఉండంగ పరమేమి ఓ శివయ్యా ఉంటేనేమి ఓ శివయ్యా వాడు ఉండంగ పరమేమి 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 ఓ శివయ్యా ఉండంగ పరమేమి ఓ శివయ్యా. సమాజంలో తల్లిదండ్రులను చూడని వాళ్ళు, ఈ దాన ధర్మాలు చేయని వాడు ఆడు ఉన్నా ఒకటే, సమాజంలో లేకున్నా ఒకటే. ఆ మార్గంలో అందరూ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని, దాన ధర్మం చేసి తోటి వాళ్ళకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ యుద్ధం పుట్టిన నేల మీద పొద్దే పొడిసెనో ఆ పొద్దు పొడుపు మోముల్లో పాటమ్మ గదిలెనో యుద్ధం పుట్టిన నేల మీద పొద్దే పొడిసెనో ఆ పొద్దు పొడుపు మోముల్లో పాటమ్మ గదిలెనో ఆ పొద్దు పొడుపు మోముల్లో పాటమ్మ గదిలెనో అద్దమ్మ రాత్రి పల్లెల మీద వెన్నెల విరియునో ఆ వెన్నెల వెలుగుల మోముల్లో పాటమ్మ గదిలెనో అద్దమ్మ రాత్రి పల్లెల మీద వెన్నెల విరియునో ఆ వెన్నెల వెలుగుల మోముల్లో పాటమ్మ గదిలెనో ఆ వెన్నెల వెలుగుల మోముల్లో పాటమ్మ గదిలెనో పచ్చ పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెనో పచ్చ పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెనో పాపల పసి పాపల ఉయ్యాలలు పసాగెనో పాపల పసి పాపల ఉయ్యాలలు పాపల పసి పాపల ఉయ్యాలలు పసాగెనో యుద్ధం చల్యుద్ధం అరయుద్ధం పుట్టిన నేల మీద పొద్దే పొడిసెనో ఆ పొద్దు పొడుపు మోముల్లో పాటమ్మ గదిలెనో యుద్ధం పుట్టిన నేల మీద పొద్దే పొడిసెనో ఆ పొద్దు పొడుపు మోముల్లో
పాటమ్మ గదిలెనో ఆ పొద్దు పొడుపు నోముల్లో పాటమ్మ గదిలెనో అరే అత్తమ్మ రాత్రి పల్లెల మీద వెన్నెల విరియునో ఆ వెన్నెల వెలుగుల నోముల్లో పాటమ్మ గదిలెనో అత్తమ్మ రాత్రి మీద వెన్నెల వెలియనో ఆ వెన్నెల వెలుగుల నోముల్లో పాటమ్మ గదిలెనో ఆ వెన్నెల వెలుగుల నోముల్లో పాటమ్మ గదిలెనో కొమ్మాలల్ల కోయిలమ్మ కొత్త పాట పాడెనో కొమ్మాలల్ల కోయిలమ్మ జానపదం పాడెనో ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత అద్భుతమైన పాటలు పాడి వినిపించినందుకు మా సోషల్ హబ్ తెలుగు ఛానల్ ద్వారా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా. మీరు కూడా మమ్మల్ని పిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.